శ్వేత చెప్పు. మావా, ఎప్పుడొస్తున్నావు? అత్తమ్మకి ఒంట్లో బాగాలేదు. నా దగ్గరున్న డబ్బులు మొత్తం అన్నీ ఖర్చు అయిపోయాయి. ఇంట్లో సరుకులన్నీ కూడా అయిపోయాయి. సరే నువ్వు కంగారు పడకు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను వచ్చేస్తున్నానే. సడన్గా పని మానేసి వెళ్తానంటే ఎలారా? రై, నువ్వు లైన్లో ఉండరా. పోతే పా, ఇవ్వడానికి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. పా. అయ్యా, ఇంటికాడ పరిస్థితి ఏం బాగాలేదయ్యా, లేకపోతే ఒప్పుకున్న పని చేసే వెళ్ళేవాడినయ్యా. ఇంటికెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చేస్తానయ్యా. ఆ కూల్ డబ్బులు ఇప్పించండి అయ్యా, ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదురా? పని మధ్యలో మానేస్తే డబ్బులు ఇస్తారా? డబ్బులు లేవు, గిబ్బులు లేప్పా. నాకు రావాల్సిన డబ్బులే కదండి అడుగుతా, సొంత డబ్బులు ఏమని అడుగుతున్నానా? ఏంట్రా నోటుకొచ్చినట్టు అవుతున్నావు? బయటికంటే ఏంట్రా విన్నే? అయ్యా, మట్టిలోన పుట్టి మట్టిలోన పెరిగి మట్టి మనుషులంటూ నెట్టివేయబడ్డ జీవులమే మేము, వలస పక్షులమైనాము. ఉన్న ఊరు వదిలి కన్నవారి నొదిలి కడుపున మంటలు చల్లార్చుదామని ఈడకొచ్చినాము, మీ నీడకొచ్చినాము. చలువ గదులలోన మారాజులారా, మీ ఇళ్ళు